Hey guys, welcome back. Here we are with a beautiful video అనమాట. అదేం దేని గురించి అంటే మనం చైనా రెడ్ రెస్టారెంట్కి వచ్చాము అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే సూపర్గా ఉంది. నేనైతే ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యూజువల్లీ చైనీస్ రెస్టారెంట్స్ బాగుంటాయి బట్ కానీ అంబియన్స్ ఇంత బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బఫేలో కూడా ఇట్స్ లైక్ కౌంట్లెస్ డిషెస్ అనమాట. సో అవన్నీ ఇప్పుడు మనం క్విక్గా చూసేద్దాం. చల్ యూజువలీ మనం ప్యాన్ కేక్స్ అనగానే సాఫ్ట్గా ప్రిపేర్ చేసి వాటిపైన హనీ లేదా మాపిల్ సిరప్తో సర్వ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ చైనా రెడ్ రెస్టారెంట్లో వీళ్ళు దీన్ని కొంచెం కస్టమైజ్ చేసి చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేశారు. అండ్ ఇది టేస్ట్ చేయడానికి చాలా స్వీట్, సోర్, స్పైసీగా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. అందుకే ఈ వీడియోని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీ ఇంట్లో కూడా దీన్ని ట్రై చేసేయచ్చు. యాక్చువల్గా ఈ రెస్టారెంట్కి ఆ రోజైతే మేము అసలు అన్ప్లాన్డ్గా క్యాజువల్గా వెళ్ళిపోయామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 డేస్లో మా హస్బెండ్ బర్త్డే ఉంది కాబట్టి నేను జస్ట్ అక్కడ మేనేజర్తో కొంచెం మాట్లాడేటప్పటికి వాళ్ళు ఇది చక్కగా అరేంజ్ చేశారు.
మా హస్బెండ్ అయితే అస్సలు ఈ విషయం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. హీ రియలీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈ రెస్టారెంట్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. లాస్ట్ మినిట్లో జస్ట్ అలా చెప్పినా కూడా దే ఆర్ గుడ్ ఇనఫ్ టు మేక్ దీస్ అరేంజ్మెంట్స్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా యూజువలీ మనం ఫ్రీక్వెంట్గా ఇంట్లో తీసుకోలేనటువంటి ఎన్నో రకాల సీ ఫుడ్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ లైవ్లో చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తున్నారు. అండ్ వీటిని ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు గార్నిష్ చేయడం, ఆ సర్వ్ చేయడం, ఆ ప్రెజెంటేషన్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ అఫ్ కోర్స్ డిషెస్ కూడా కొంతవరకు బాగానే ఉన్నాయి. సో అవి కూడా ఇప్పుడు మనం క్విక్గా చూసేద్దాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సలాడ్స్తో పాటు సూషీ ఫుడ్ని కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో సూషీ అంటే ఇది చైనీస్ ఫుడ్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ జపనీస్ ఫుడ్ స్టైల్ అనమాట. దీంట్లో ఏంటంటే యూజువల్గా రైస్ని వాళ్ళు సాల్ట్ ఆర్ షుగర్ ఆర్ వెనిగర్తో ప్రిపేర్ చేసి దాంతోపాటు సీ ఫుడ్, ఒక మంచి ఫిష్ ఇలాంటివి వాటితో వాళ్ళు రోల్ చేస్తూ ఉంటారు. ఇవి చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ కౌంటర్ని యూజువలీ మనం ఈ ఫుడ్ టేస్ట్ చేసినా చేయకపోయినా బట్ ఈ కౌంటర్ని ద వే దే డిజైన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డిజైన్ పీసెస్తో వీళ్ళు ఈ కౌంటర్ని అయితే చాలా లైవ్లీగా, బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా డెకరేట్ చేశారు.
వచ్చి నాకైతే ఫుల్గా తినేలోపే చాలా చాలా ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో బట్ స్టిల్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాం ముగ్గురము అండ్ చాలా చాలా బాగున్నాయి. అండ్ అవన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఫ్రూట్స్తో ఫినిష్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ ఇక్కడ మనకి చాలా వరకు లిచీ, ఆప్రికాట్స్, హనీ డ్యూ, ఇంకా మస్క్ మిలాన్, పైనాపిల్, గ్రేప్స్ ఇలా ఇక్కడ ఉండేటువంటి సీజనల్ ఫ్రూట్స్తో పాటు కొంచెం రేర్గా దొరికే ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆప్రికాట్స్ అండ్ హనీ డ్యూ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే వీటిని డైరెక్ట్గా ఇవ్వకుండా వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ సిరప్, ప్రాబబ్లీ నాకు తెలిసి షుగర్ సిరప్లో కాసేపు సోక్ చేసి ఉంచినట్టున్నారు. చాలా స్వీట్గా ఉన్నాయి. అసలు నిజంగా ఫ్రూట్స్ ఇంత టేస్టీగా ఉన్నప్పుడు లిటరలీ ఇంకా స్వీట్స్ దగ్గరికి కానీ ఐస్ క్రీమ్ దగ్గరికి కానీ వెళ్ళాలని కూడా నాకు అనిపించలేదు. సో ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇన్ ద రీసెంట్ టైమ్స్, ఎస్పెషలీ బఫెట్ అవ్వడం వల్ల చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకి త్వరలోనే వచ్చేస్తా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.